నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. రెండోసారి కూడా తానే సీఎం అవుతానని చిట్ చాట్ లో అన్నారు రేవంత్ రెడ్డి. మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఓటేశారని, రెండోసారి నమ్మకంతో ఓటేస్తారని తెలిపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తున్నానన్నారు. గతంలో తాను చెప్పిందే జరిగింది, భవిష్యత్తులో కూడా తాను చెప్పిందే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడతామన్నారు. కృష్ణా బేసిన్లో కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. దక్షిణ తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారని రేవంత్ ఆరోపించారు. మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష. ఎవరి హయాంలో ప్రారంభమైన, ఎవరి హయాంలో పూర్తయినాయి, ఎవరు అన్యాయం చేసిండ్రు. పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మనుండి అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయాంలో, లెక్కలతో సహా నిరూపించడానికి నేను, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చు, వాళ్ళ అఫిడవిట్లు వేసి. రుణమాఫీ అంశంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసింది గోరంతా, చెప్పేది కొండంతా అని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రభుత్వంలో అనుభవ రాహిత్యం కనిపిస్తోందని కామెంట్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చాలా అనుభవం ఉందని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదన్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే, ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే, ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా, ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవం లేమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అనుభవం గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి అనుభవం లేదు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే అనుభవ రాహిత్యంగా పని జరుగుతుంది అంటున్నారు. 14 సంవత్సరాల మొత్తం అణిచివేతకు గురైనాడు. ఎక్కడ అణిచివేతకు గురైనాడు అధ్యక్ష? ప్రజాస్వామ్యమే లేదని చెప్తా ఉన్నారు 14 సంవత్సరాలు. ఇటువంటి పద్ధతి మాట్లాడితే నేను దయచేసి సభకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగం మీద వారు చెప్పమనండి. వారు విమర్శించదలుచుకున్నది మేము నెగటివ్ రోడ్లో పోతున్నామంటే మాకే అభ్యంతరం లేదు. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది, అవన్నీ మాట్లాడుకోండి. పసుపు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలంగాణ శాసనమండలి వద్ద నిరసన తెలిపారు. కనీస మద్దతు ధర 15,000 రూపాయలు చెల్లించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. జై జవాన్ జై కిసాన్ అంటూ ఎమ్మెల్సీ కవిత నినాదాలు చేశారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తూ సహకరించడం లేదని ఆరోపణలు చేస్తోందని, అభివృద్ధి పనులకు, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 కోట్లు రావాలి రాష్ట్ర ప్రభుత్వం, 30 కోట్లు ఇస్తే మన కేంద్రం 30 కోట్లు ఇస్తుంది. ఇప్పటికి అతిగతి లేవు. అవి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. పోనీ ఏమైనా అభివృద్ధి చేద్దామంటే భూసేకరణకు సహకరిస్తలేరు. భూసేకరణ ఇస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు కోటి పోతున్న ఆపుతున్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిదే వాగుడు వాగిండు. కేంద్రం సహకరిస్తా అంత పీకేడు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా హిందీ వద్దంటూ గతంలో పవన్ చేసిన పోస్టులను ట్వీట్కు జత చేశారు ప్రకాష్ రాజ్. పిఠాపురంలో పవన్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం విచిత్రంగా ఉందన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. గతంలో చెగువేరా పేరు చెప్పి పవన్ ఓట్లు వేయించుకుని ఇప్పుడు డాక్టర్ అని చెప్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది. ఆ సందర్భంలో కమ్యూనిస్టుల ప్రస్తావన కూడా తెచ్చారు. చేగువేరా గురించి ప్రస్తావిస్తే ఎందుకు చేగువేరాని మేము అభిమానిస్తున్నాం అని చెప్పారు. ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి, మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి చేగువేరా ఎప్పుడు వైద్యం చేశాడో, ఆయన డాక్టర్ చదివిన మాట నిజమే, ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో, ఎక్కడ వైద్యం చేశాడో, ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా ఉంది. మాకెక్కడ కాపుల కోసం పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. తెలుగు జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన పవన్ కళ్యాణ్ హిందీ కోసం ప్రాంతీయ విద్వేషాలు మనోభావాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ ఏ సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు విజయ్ కుమార్. ఆ సభలో సైద్ధాంతిక బలం ఉంది, 11 సంవత్సరాలు పార్టీ నడిపామని మాట్లాడటం మేము విన్నాం. ఏమిటి సైద్ధాంతిక బలం, ఏమిటి మీ సిద్ధాంతం? చెగువెరాతో మొదలుపెట్టి భగత్ సింగ్ని కలుపుకుని, కమ్యూనిజాన్ని కలుపుకుని మీ సిద్ధాంతం ఏమిటి? సోషలిజమా, కమ్యూనిజమా, సెక్యులరిజమా, అంబేద్కరిజమా, లేక బ్రాహ్మణీయ మనుయిజమా? ఏమిటి మీ ఇజం? ఇంతవరకు అసలు ఒక సిద్ధాంతం అనే దాని మీద నిలకడగా నిలబడి ఇది నా సిద్ధాంతం అని చెప్పకుండా సిద్ధాంత బలంతో ముందుకు వెళుతున్నామని చెప్పారంటే అది ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పిఠాపురం సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని అని విమర్శించారు. బాలినేని ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సిగ్గేలా లేదమ్మా? ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుక్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుంటావు నువ్వు. పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి, దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్పై ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి బాలినేనికి ఉందా అని ప్రశ్నించారు. మొదటి నుంచి బాలినేని టీడీపీ కోవర్టని, సమీకరణాలు కుదరక ఇప్పుడు జనసేనలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటం వల్ల నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందా? ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు? ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇవాళ తణుకులో పర్యటించిన చంద్రబాబు తన పర్యటనలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అయితే ఆయన రోడ్ షోకు నియోజకవర్గ ప్రజల నుంచి స్పందన కరువైంది. తన రోడ్ షోను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబులో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో నియోజకవర్గ టీడీపీ నేతలపై చంద్రబాబు చిందులేసినట్టు సమాచారం. గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు కాబట్టి మనోహర్ నాయుడు తన ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారని, తన ఛాంబర్కు కూడా తాళం వేశారని, అవమానాలు భరించలేకని రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఆయన తనపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ దయ వల్లే తాను మేయర్ అయ్యానని, ఆయనతోనే ఉంటానన్నారు కాబట్టి మనోహర్ నాయుడు.
ఇన్ని అవమానాలు పడి ఈ కుర్చీలో కొనసాగటం కూడా భావ్యం కాదు అని చెప్పేసి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను గద్దె దించాల్సిన అవసరం లేదు. నేనే చెబుతున్నా, ఈరోజు పత్రికాముఖం సాక్షిగా చెబుతా ఉన్నా, ఇన్ని అవమానాలు భవిష్యత్తులో, పరాభవాలు భవిష్యత్తులో ఏ మేరికి కూడా రాకూడదు. మా జగనన్న సాక్షిగా చెబుతా ఉన్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అన్నీ చేసేస్తున్నామని మాటలు మాత్రమే చెప్తున్నారని మండిపడ్డారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకు పీడీఎఫ్ తరపున మద్దతు పలికారు ఆయన. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. లోకేష్ గారు విద్యామంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా చాలా పనులు చేశామని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి, విద్యా సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యల మీద ఇంతవరకు ఆయన దృష్టి పెట్టలేదు. ఆ సమయాన్ని కూడా ఆయన కేటాయించడం లేదు. విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాలు ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదనే నెపంతో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. అనేక మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా కణియంపాడులోని అగ్రిగోల్డ్ భూములను వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు. అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ తోట నరికివేసిన అక్రమార్కులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వరకుట్టపాడు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం కన్నా నాటి బ్రిటిష్ పాలన ఎంతో మేలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కడియపాడు అగ్రిగోల్డ్ భూముల్లో 15 సంవత్సరాల క్రితం నాటిన 3 కోట్ల రూపాయల విలువ చేసే జామాయిల్ కలపను అక్రమంగా నరికి తరలిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రాజకీయ కక్షతోనే పోసానిని అక్రమ కేసులతో కూటమి సర్కార్ వేధిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గుంటూరు జైల్లో పోసానిని పరామర్శించారు మనోహర్ రెడ్డి. రాజకీయ కక్షలను పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. పోసాని కృష్ణమురళి గారిని కలవడం జరిగింది. ఆయన ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చర్చించాం. తర్వాత అతను బాగా సిక్కుగా ఫీల్ అవుతున్నారు, అనారోగ్యంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ కేసులో పోసాని కృష్ణమురళి గారి కేసులో చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా పోసాని కృష్ణమురళి గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కర్నూలు డీఐజీని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కలిశారు. ఈ నెల 12న నంద్యాల జిల్లా కంపమల్లుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత లోకేశ్వర్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డీఐజీని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడుల విషయంలో తమకేమీ పట్టనట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్ని రోజులు, అన్ని కాలాలు ఒకేలా ఉండవని తెలుసుకుంటే మంచిదని హితూ పలికారు. ఏలకొండల మండలం కంబమల్ల విలేజ్ లోకేశ్వర్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరగడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఇంట్లో ఉండే సామాన్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విషయం మీద డిఐజీ గారితో కలిసి ఖచ్చితంగా ఆ ముద్దాయిల మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడమని డిఐజీ గారిని కోరడం జరిగింది. డిఐజీ గారు కూడా స్పందించి ఏంటంటే ఇటు ప్రతీకార చర్యలు ఇటువంటి పునరావృతం కాకుండా తీసుకోమని డిఐజీ గారు చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ గూండాలు దౌర్జన్యం సృష్టించారు. బ్రహ్మసముద్రం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేత బొలెరో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. మూలకాల్మూర్ నుంచి స్వగ్రామం వెళ్తుండగా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇలాకాలో గ్రావిల్ దందా జోరుగా సాగుతుంది.
వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి శ్రీకాంత్ కాలనీ ప్రాంతంలో పట్టపగలే గ్రావెల్ని అక్రమంగా రవాణా చేసేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ ప్రైవేటు భూములు తేడా లేకుండా కొండల్ని పిండి చేసేస్తూ జేబులు నింపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పట్టపగలే యథేచ్ఛగా గ్రావెల్ని అక్రమంగా తరలిస్తున్న అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి లోకనాథం తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్ వల్ల ప్రజల జీవితాలు నాశనమవుతాయన్నారు. ప్రజల జీవితాలు ఏమైనా పర్వాలేదు, వ్యాపారమే ముఖ్యమన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ న్యూక్లియర్ ప్లాంట్స్ని వ్యతిరేకిస్తుంటే అనకాపల్లిలో ఏ విధంగా ప్లాంట్ పెడతారని ప్రశ్నించారు. ఒకవైపున అనకాపల్లి విశాఖపట్నం పొల్యూషన్ చాలా విపరీతంగా పెరిగింది. అనకాపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే ఫార్మాసిటీ ఉంది, ఎస్సీజెడ్ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ రాబోతున్నాయని చెప్తా ఉన్నారు. అలాగే మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక అనుభవముని తీసుకొచ్చి ప్రజల్లో పెట్టేదానికి చూస్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర ప్రజానీకం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఏమైపోయినా పర్వాలేదు, లాభాలు మాత్రం పరమావధిగా తీసుకొస్తామనే సిద్ధాంతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నట్టు ఉంది. ఇది సరైనది కాదు. కూటమి ప్రభుత్వంపై పోరాటానికి వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. నెల 15న విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన విధంగా వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేయనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 22 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో సహాయక సిబ్బంది విస్తృతంగా తవ్వకాలు చేపడుతున్నారు. ప్రమాదంలో 8 మంది గల్లంతవగా వారిలో ఇప్పటివరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. మిగిలిన 7గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలకు రంగం సిద్ధమైనా ఇంకా ఆ పని ప్రారంభం కాలేదు. తమ వారి ఆచూకీ కోసం 22 రోజులుగా బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తిరుమలలో మద్యం మత్తులో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. తాను లోకల్, ఇక్కడే మందు తాగుతా, అవసరమైతే మందు అమ్ముతా అంటూ ఏకంగా విజిలెన్స్ సిబ్బంది ముందే వీరంగం చేశాడు. పోలీసులకు మందు కావాలంటే అడగండి అంటూ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నాగారంలో దారుణం జరిగింది. భర్తతో కలిసి తల్లిని చంపింది కూతురు. కుటుంబ వ్యవహారాల్లో కలగజేసుకుంటుందని కక్షతో గొంతు నులిమి హత్య చేసింది. కేసు ఛేదించిన పోలీసులు కూతురు సౌందర్య, అల్లుడు రమేష్ను అరెస్టు చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్కారీ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన సవరణను సభలో ప్రవేశపెట్టనుంది సిద్ధరామయ్య సర్కార్. ₹1 లోపు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% కోటా ఇస్తూ చట్ట సవరణ చేయనుంది. ఈ రిజర్వేషన్ ముస్లింలకు మాత్రమే కాదని మైనారిటీలందరికీ అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 4% reservation is not for Muslims. It is for all sections of minorities and backward classes. So earlier it was there for some percentage for some scheduled caste, which we had made a constitution type in the Assembly amendment. This one. Now we want to see that they are all the section also should be not be deprived. Only for small, one little 2 crores. The above things they can't do. కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు తారస్థాయికి చేరాయంటూ ఫైర్ అయింది. ఇది రాజ్యాంగం దాడి చేయడమే కాదన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. ये अपीजमेंट पॉलिटिक्स कहां तक जाएगी हम कहना उठाना चाहते हैं. कोई लिमिट होगा इसका? क्या आगे से मुसलमानों के लिए अलग लाइन लगेगी? ये टिकट लेना है रेलवे का, सिनेमा का, रिजर्वेशन का, तो उसमें भी रिजर्वेशन होगा क्या? ये पूरा वोट बैंक पॉलिटिक्स का कितना बड़ा ग्रिप है उनके ऊपर. बीजेपी इसका विरोध करती है और करेगी. आपको याद होगा कि आंध्र प्रदेश में
4% रिजर्वेशन दिया गया था। आंध्र प्रदेश हाईकोर्ट ने उसको क्वॉश कर दिया। मैटर सुप्रीम कोर्ट में कॉन्स्टिट्यूशन बेंच में पेंडिंग है। హిందీ విషయంలో డీఎంకే తీరును విమర్శిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఆ పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 1938 నుంచే తమిళులపై హిందీ భాష బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎళనగోవన్. ద్విభాషా విధానాన్ని అమలు చేస్తామని 1968లోనే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం ఆమోదించుకున్నామని, ఆ బిల్ పాస్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా పుట్టి ఉండరన్నారు. తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేదన్నారు. We had passed a legislation in the state assembly that the Tamil Nadu will always follow two-language formula because of the advice and suggestions by the experts in education, not actors, experts in education, scholars in education who said that education should be in the mother tongue. So we had Tamil, and as a link language we had English. So the bill was passed way back in 1968 when Pawan Kalyan was not even born. He doesn't know the politics of Tamil Nadu. He doesn't know politics. He's an actor. He comes up. He wants to support somehow BJP so that he can gain something out of the BJP government. Beyond that, it is not his thoughts, or it is not a rational opinion. So we will forget him. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వరుసగా 3 రోజులు పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,200గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ 10 గ్రాముల ధర 100 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 89,670గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు శుభవార్త చెప్పింది జాతీయ క్రికెట్ అకాడమీ. సన్ రైజర్స్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ సాధించడంతో ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాడు. గతేడాది ఐపీఎల్లో సత్తా చాటి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన ఈ విశాఖపట్నం కుర్రాడు గతేడాది అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు.